అనగాలక్ష్మి వర్ణన. అనగాలక్ష్మి వర్ణన తెలుసుకొనుట వలన సమస్త కర్మలు తొలగిపోవును. ఈరోజు అనగాష్టమి వ్రతము కావున వీరిని స్మరించుట మన పూర్వజన్మ సుకృతము, ఎన్నో జన్మల అదృష్టము. శ్రీ విద్యోపాసనము సర్వశ్రేష్టమైనది. వాస్తవమునకు శ్రీపాద శ్రీవల్లభుడు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి స్వరూపులు. అంతటా నేనిట్లంటిని, అయ్యా శ్రీపాదుల వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వరూపమనిరి. ఇప్పుడు త్రిమాతలు కూడాను వారే అనుచుండిరి. వారిని అనగాలక్ష్మి సమేత అనగుడనుచున్నారు. నాకు ఏమీనూ బోధపడటలేదు, కాస్త వివరముగా సెలవీయవలసినది. శ్రీపాదుల వారి విరాట్ స్వరూపము. అంతటా ఆ మహాపండితులు ఇట్లనిరి, అయ్యలారా, పరమాత్ముడు సకల జీవరాశులలోనూ ఉన్నాడని చెప్పుదురు. పిపీలకాది బ్రహ్మ పర్యంతము అతడు వ్యాపించి ఉండునని చెప్పుదురు. అయితే శ్రీపాద శ్రీవల్లభ అవతారంలో ప్రభువు తాను పిపీలికముగా బ్రహ్మగా ఉన్నానని చెప్పిరి. అందుచేత సమస్త సృష్టిలోనూ వారు సృష్టి రూపముగా నిలిచియున్నారు. సమస్త జీవరాశుల యందలి చైతన్యంలోనూ వారు తాదాత్మ స్థితిని చెంది ఉన్నారని భావము. ఇదియే ఈ అవతారం యొక్క విశిష్టత. వారు సృష్టిలోని సమస్త జీవరాశులుగా ఉన్నను వారి స్పర్శ ఏ స్థాయిలోనూ జీవులకుండదు. అదే వారి వైష్ణవమాయ. సృష్టి అందలి మర్యాదలు, పరిమితులు, వాటికి సంబంధించిన కట్టుబాట్లు మున్నగు వాటిని మన్నింపవలెనని చెప్పుదురు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపములుగా వారున్నారనుటలో అర్థము ఏ చైతన్య పదార్థమైతే ఆయా రూపములుగా వ్యక్తమైనదో ఆ చైతన్య పదార్థమే తామని భావన. అభివ్యక్తమైన ఆయా పదార్థములతో వారు నిరంతరము తమ యోగమాయచే తాదాత్మ స్థితిని కలిగియందురు. వారు మహాసరస్వతి చైతన్యముతో తాదాత్మ్యంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన చతుర్ముఖ బ్రహ్మస్వరూపునితో కూడా తాదాత్మ్యములో నుందురు. అయితే అటు మహాసరస్వతి రూపముతో కానీ ఇటు హిరణ్య గర్భుని రూపముతో కానీ స్పర్శ బంధమును కలిగి ఉండరు. అదే విధముగా ఒకే ఆత్మ నలుగురైదుగురు పురుష రూపములలో కూడా ఆవిర్భవించునని చెప్పుదురు. ఆ ఆత్మ యొక్క శక్తి భార్య స్వరూపముగా నలుగురైదుగురు స్త్రీ రూపములలో కూడా ఆవిర్భవించవచ్చునని చెప్పుదురు. ఏ పురుష రూపమునకు ఏ స్త్రీ రూపము సగుణ సాకారంలో విధి నిర్ణీతమయ్యున్నదో ఆయా మర్యాదలను ఖచ్చితంగా పాటించవలెనని చెప్పుదురు. ఇదే విధముగా వారు అనగాలక్ష్మి సమేత అనగుడుగా నుందురు. అది వారి అర్ధనారీశ్వర రూపము. అయితే శ్రీపాద శ్రీవల్లభ రూపమున వారు యతీశ్వర రూపమున ఉన్నారు. సగుణ సాకారములందలి మర్యాదలను, పరిమితులను తూచా తప్పకుండా పాటించవలెనని చెప్పుదురు. ఇదియే ధర్మ సూక్ష్మము. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. దివ్యానుగ్రహమును విశేషముగా వర్షించుటకు వారు సృష్టి రూపమున ఉన్నారు. సృష్టిలో తాదాత్మ స్థితి అందున్నారు కనుక మానవుల వికాసము త్వరితగతిని జరుగునని దాని తాత్పర్యము. తాము జప ధ్యానములందును తపస్సందును ఉండుదురు. ఆ తపో ఫలితమును వారేమీ ఉంచుకొనరు. అది సృష్టికంతటికి ధారాదత్తము చేయబడును. భక్తులను ఆదివ్యాధుల నుండి రక్షించుటకు తమ తపో ఫలితమును ధారపోసి కర్మబంధ విముక్తులను చేయుదురు. జగన్మాత యొక్క 4 మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, రాజరాజేశ్వరి అనునవి ఈ విశ్వంలో దైవాభివ్యక్తి కోసము, విశ్వ పరిపాలన కోసం ఆవిర్భవించినవి. అంబికకు 3 స్థాయిలు కలవు. అతీతమైన స్థాయి, విశ్వస్థాయి, వ్యక్తి స్థాయి. అసలు సృష్టి జరగక ముందు పరాశక్తి అతీత స్థాయిలో ఉంటుంది. పరమాత్మలో ఉన్న అనంతమైన సత్యాలను ఆమె తనలోనికి ఆకర్షించి తన చైతన్యంలో ప్రవేశించిన తర్వాత ప్రపంచ సృష్టిగా జన్మనిస్తుంది. సృష్టించటంలోనే ఆమె పని పూర్తి కాదు. జీవులందరినీ సృష్టించి తనలో వహించి వారిలో ప్రవేశించి వారిని బలపరుస్తుంది. ఇది ఆమె విశ్వస్థాయి అనగా లక్ష్మి స్వరూపము. ఇక వ్యక్తి స్థాయిగా ఆమె మానవ వ్యక్తిత్వానికి, దివ్య ప్రకృతికి మధ్యవర్తిగా ఉంటుంది.
ఇదియే అనగా లక్ష్మీ రూపముగా ఆవిర్భవించుటలోని రహస్యము. తమ మూలతత్వము నుండి కొన్ని అంశాలను అవతరింపజేస్తుంది. ఆ అంశాలు నిర్వహించవలసిన పని పూర్తి అయినప్పుడు వాటిని తిరిగి తన మూలతత్వంలోనికి ఆకర్షిస్తుంది. అనగని యొక్క సంకల్పం లేనిదే అనగా లక్ష్మి ఒక్క చిన్న పని కూడా చేయదు. తన ప్రభువు యొక్క సంకల్పము ఆమె నెరవేరుస్తుంది. శ్రీపాద శ్రీవల్లభ రూపంలో తల్లియును తండ్రియును కూడా తానే కనుక విశేషంగా అనుగ్రహం ఉంటుంది. అనగా లక్ష్మికి ముఖ్యంగా 3 భూమికలున్నాయి. పరార్థగోళమునకు చెందిన సచ్చిదానంద భూమిక. ఇక్కడ అనంతమైన స్థితి, అనంతమైన శక్తి, అనంతమైన దివ్యానందములలో నిండిన లోకాలు ఉంటాయి. ఈ భూమికలో నుండే ఈ జీవులు వర్ణించుటకు వీలు కానంతటి సంపూర్ణతతో ఏ రకమైన మార్పులు లేని ఏకత్వంలో జీవిస్తూ ఉంటారు. ఈ సచ్చిదానంద భూమికకు క్రింది స్థాయిలో పరిపూర్ణమైన దివ్య చైతన్య సృష్టికి చెందిన లోకాలున్నాయి. వీటిలో అనగా లక్ష్మి దివ్య చైతన్య మహాశక్తిగా ఉంటుంది. ఈ ప్రపంచాన్నే వేదంలో మహార్లోకమని వర్ణించారు. ఈ లోకములలోని కర్మలకు వైఫల్యం ఉండదు. ప్రతి ప్రక్రియలోనూ ఇచ్ఛా జ్ఞాన శక్తులు ప్రయత్నం లేకుండానే పరిపూర్ణతను పొందుతాయి. అక్కడి అనుభవాలన్నీ సంపూర్ణమైన ఆనంద సముద్రాలు, వెల్లువలు, తరంగాలు. అసత్యం, బాధ, దుఃఖం అనేవి అక్కడ ప్రవేశించనే లేవు. ప్రతి రూపము, ప్రతి కదలిక, ప్రతి అనుభవం ఆనంద ప్రపూర్ణమై ఉంటుంది. దీనికి క్రిందుగా అజ్ఞాన భూమిక ఉన్నది. మన లోకంలో అజ్ఞానం ఉంటుంది. ఇక్కడ మనస్సు, జీవం, శరీరాలతో ఇక్కడి లోకాలు కూడి ఉంటాయి. ఇక్కడ అనుభవాలన్నీ అపరిపూర్ణతకు, పరిమితికి, వైఫల్యానికి లోబడి ఉంటాయి. రాజరాజేశ్వరి మహిమ. రాజరాజేశ్వరి చైతన్య మాతృమూర్తికి అనంతమైన కరుణ ఉంటుంది. అందరినీ ఆమె తన బిడ్డలుగానే భావిస్తుంది. ప్రాణమయ, మనోమయ భూమికలలో అంధకార పక్షానికి చెందిన వారు అసురులు. వీరికి ఆత్మ నిగ్రహం, తపస్సు, తెలివి ఉంటాయి. వారు అహంకార పూరితులు. క్రిందనున్న ప్రాణమయ భూమికలోనున్న అంధకార పక్షానికి చెందిన వారిని రాక్షసులంటారు. వారికి ప్రపంచమైన తీవ్ర ప్రభావాలు ఉంటాయి. ఇంకా క్రిందనున్న నిన్ను ప్రాణమయ భూమికలో ఇతర విధాలైన జీవులుంటారు. వారిని పిశాచాలు, ప్రమదులు అంటారు. అసురమాయ ఏ వేషాన్నైనా వేయగలదు. పిశాచములు నిజానికి వ్యక్తులు కారు, కేవలం ఒక కోరికకు లేదా ఒక దురాశకు మనస్సు లేని రూపకల్పనలు. రాక్షసులకి శక్తివంతమైన ప్రాణమయ స్థితి ఉంటుంది. మనస్సు అనున్నది ఉండదు. కనిపించిన దానినల్లా కబళించాలని చూస్తారు. ఆసురి, కాళీ, శ్యామ్, మహాకాళి స్వరూపములు. కాళీ, శ్యామ మొదలైనవి ప్రాణమయ స్థితి ద్వారా మనకి కనిపించే రూపాలు. కాళీ అనున్నది విధ్వంసక శక్తి. కష్టాలు చుట్టుముట్టిన అంద సంఘర్షణల్లో ప్రతి దానిని చిన్నాభిన్నం చేస్తూ పోయే అజ్ఞానంలోని ప్రకృతి శక్తి ఆమె. అయితే మహాకాళి అనున్నది ఉన్నత భూమికకు చెందినది. ఆమె సాధారణముగా బంగారు రంగులో కనిపిస్తుంది. ఆమె అసురులకు మహాభయంకరి. రాజరాజేశ్వరి వివేకానికి ప్రతినిధి. అయితే మహాకాళి బలానికి, శక్తికి ప్రతినిధి. ఆ మహాతల్లిలో తలమునకలయ్యేటంతటి తీవ్రత సాధించటానికి కావలసిన బ్రహ్మాండమైన భావతీవ్రత, ప్రతి పరిమితిని, ప్రతి అవరోధాన్ని చిన్నాభిన్నం చేయటానికి దూసుకు వచ్చే దివ్యహింస ఉంటాయి. కాళీశక్తిలో ఉన్నది ప్రచండ వేగంతో దైవం మీదనే మనం పాదం మోపే వరకు ఊరుకోదు. సంఘర్షణ, వినాశనముతో ఆమె ఆగిపోతుంది. అయితే మహాకాళి వేరు. శక్తికి మించిన ఆటంకాలు ఎదురైనప్పుడు, మన ప్రగతికి నిరోధించే శక్తులు విజృంభించినప్పుడు సాధకుడు తనలోనికి మహాకాళి శక్తిని తప్పకుండా ఆహ్వానించాలి. సాధకుల స్థాయిలో భూమికకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపము. మహాలక్ష్మిలో సౌందర్య శోభ ఉంటుంది. వివేకము, శక్తి, సంపూర్ణత్వాన్ని పొందాలంటే సౌందర్యం ఉండాలి. అంటే ఇది లేకపోతే మనం ఇంత పరిపూర్ణతను సాధించామనుకున్న దానికి పరిపూర్ణత్వం రాదు.
అంటే ఒకానొక స్థాయిలో ఒక రకమైన సమతౌల్య స్థితి ఏర్పడుతూ ఉంటుంది. దానిని ఆ స్థాయిలో పరిపూర్ణత అనుకుంటాము. అయితే అంతకంటే మరికొంచెం ఉన్నత స్థాయికి పోయినప్పుడు అక్కడ మళ్ళీ మనకు నూతన శక్తులు, నూతన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా సరికొత్తదైన సమతౌల్య స్థితి ఏర్పడుతుంది. ఆ స్థాయిలో అది పరిపూర్ణత ఏర్పడుతుంది. అందుచేత పరిపూర్ణతకు మహాలక్ష్మి ప్రతీక. వివేకంలో పరిపూర్ణత వచ్చి బలంలో పరిపూర్ణత రాకపోతే పూర్ణ సిద్ధి అనిపించుకోదు. అందుచేత మనకి పరిపూర్ణతలో వివేకం, బలం, సౌందర్యం, పరిపూర్ణత అనేవి 4 వాటికి చెందిన సరి అయిన పాళ్లలో ఉంటాయి. మనిషికి తెలియరానంతటి నిగూఢమైన రహస్యం ఏమిటంటే దివ్య సామరస్యతల సౌందర్యం. ఇది విశ్వమంతటా వ్యాపించి ఉన్న సొగసు. మహాలక్ష్మి అనుగ్రహం వలన మాత్రమే అనంత వైవిధ్యం కలిగిన ఈ సృష్టిలో ఇన్ని వస్తువులు, శక్తులు, జీవరాశులు కలుసుకుంటాయి, అన్నీ ఏకమవుతాయి. ఏకత్వ స్థితి వల్ల ఆనందం కలుగుతుంది. రకరకాల వస్తువులు, శక్తులు, జీవులు అను వాటిని తన లయలుగా, రూపాలుగా మహాలక్ష్మి మలుచుకుంటుంది. మహాలక్ష్మి పరమ ప్రేమ ఆనందాలకు అధిదేవత. అయితే లక్ష్మి అనేది భౌతిక వస్తు సంచయానికి మాత్రమే ప్రతీక. మహాలక్ష్మి అనేది భౌతిక వస్తు సంచయం. భౌతిక శక్తులు, భౌతిక జీవులు వీటిని దివ్యానంద సామరస్యానికి అనుకూలంగా మలచి దివ్య జీవనాన్ని ప్రసాదించగలిగిన మహాశక్తి. అయితే అనగాలక్ష్మి యొక్క శక్తి సంపూర్ణంగా ప్రవర్తించాలంటే వివేకము, బలము, సౌందర్యాలతో పాటు పనిలో కూడా నేర్పు ఉండాలి. వేదములలో సరస్వతీ మాత గురించిన ప్రశంస కూడా ఉన్నది. ఉపనిషత్తులలో ఆమెను ఉద్గీత అన్నారు. దశమహావిద్యలలో ఆమెను మాతంగి అన్నారు. ఆమె వైఖరి వాక్కునకు సంబంధించినది. అయితే మహాసరస్వతి అనేది వేరు. దివ్య నైపుణ్యానికి, ఆత్మ చైతన్య కర్మలకు మహాసరస్వతి ప్రతీక. ఈ మహాతల్లి కరుణ వలన మనకు కర్మలను నిర్వహించడంలో నేర్పు అలవడుతుంది. దివ్య జ్ఞానము వలన ఉపయోగాలు తెలుస్తాయి. ఆత్మ చైతన్యాన్ని జీవితానికి అన్వయించటం ఎలాగో తెలుస్తుంది. అనేక శక్తుల సామరస్యత వలన సంతోషం ఏ విధంగా కలుగుతుందో తెలుస్తుంది. పరివర్తనకు, పరిపూర్ణతకు ఇంకా చాలా దూరంలో ఉన్న విషయాలు, చిన్న చిన్న విషయాలలో కూడా అత్యంత శ్రద్ధ, ఇవన్నీ మహాసరస్వతికి చెందిన విషయాలు. నాయనలారా, ఆనందం అనున్నది పరమేశ్వరునకు సంబంధించిన విషయం. అయితే పారవస్యం అనున్నది యోగికి కలిగే అనుభవం. అసలు కోరికలు లేని వాడికి కలిగేది హర్షం. సమస్తమైన జీవులకు సుఖం అన్నది అందుబాటులో ఉన్నది. అయితే దానితో పాటు దుఃఖం కూడా అనివార్యంగా ఉన్నది. అనగాదేవి యొక్క స్వరూపము, అనుగుని స్వరూపము, అనగా వ్రతము దత్తభక్తులు విధిగా ఆచరించవలసినది. శ్రీ అనగాదేవి యొక్క రూపము లక్ష్మీదేవి. ఆమెలో రాజరాజేశ్వరి లక్షణాలు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నవి. శ్రీ అనగని యొక్క రూపము విష్ణువు. ఆయనలో పరమేశ్వరుని లక్షణాలు, త్రిమూర్తుల లక్షణాలు నిండుగా ఉన్నవి. కావున శ్రీ అనగాదేవి సమేత అనగుని ఆరాధించుట సర్వశ్రేయోదాయకము. అనగాష్టమి వ్రతము దత్తభక్తులు విధిగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతమును ఆచరించుట వలన సర్వ శుభములు వీలగును. అనగా వ్రతము దత్తభక్తులు విధిగా ఆచరించవలసినది. నాయనలారా, శ్రీ అనగాదేవి సమేతుడైన అనగుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున భువిలో అవతరించి ఉన్నాడు. జీవరాశుల భౌతిక, మానసిక, ఆత్మిక చైతన్యములకు చాలా సన్నిహితుడై ఉన్నాడు. అతడు స్మర్తుగామి, అనగా పిలిచిన వెంటనే పలికెడు స్వభావము కలవాడు. మనం ఒక్క అడుగు వేచిన ఎడల ఆ దత్తప్రభువు చిన్నారి తండ్రి 100 అడుగులు వేచెదడు. తన భక్తుల ఆశ్రితుల కష్ట నష్టములను రూపుమాపి ఇహపర సుఖములను ఇయ్యగల సర్వసమర్థుడు. 10 మహావిద్యలను ఆరాధించటం వలన కలుగు ఫలమును శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించిన దత్తుని ఆరాధించట వలన వెంటనే కలుగును. వివిధ దేవతలను ఆరాధించుట వలన తప్పకుండా శుభఫలములు కలుగుచుండును. అయితే దత్తారాధనము వలన ఆయా దేవతలిచ్చడి శుభఫలములు శీఘ్రముగా వెంటనే లభించును. దత్తుడు సర్వ దేవతా స్వరూపుడును. చతుర్యుగ అవతారమును, అవతార సమాప్తి లేని మహా అవతారమైన కారణమున ఇది
సులభ సాధ్యమై ఉన్నది. ఇందులో ఉన్న ప్రతి మాట అక్షర సత్యము. ప్రతి అక్షరము బీజాక్షర శక్తి కలిగి ఉండును. ఈ అనగా వ్రతము ఆచరించుట వలన సమస్తములైన దోషములు తొలగిపోవును. మనది ఎంతో అదృష్టమైన జన్మ కాబట్టే మనం ఇది వినగలుగుతున్నాము. మన పూర్వజన్మ సుకృతము.